అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 27. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:14. పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో 3 భాగములు కలవు. హెబ్రీ 9:2-5 మొదటిది బయటి ఆవరణము. అచటనే బలి అర్పణ కొరకై బలిపీఠము, కాళ్ళు కడుక్కుంటకై గంగాళము ఉంచబడును. తర్వాత యాజకులు పరిచర్య చేయు అతి పరిశుద్ధ స్థలము. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము. అతి పరిశుద్ధ స్థలములో తెర వెనుక మందసం మీద కరుణాపీఠము ఉండును. యాజకులకు అచటికి వెళ్ళుటకు అనుమతి లేదు. బయటి ఆవరణములో సూర్యుని వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో దైవిక తేజస్సు ప్రకాశించును. పరిశుద్ధ స్థలములో కిటికీ గాని తలుపు గాని లేదు. బంగారు దీపవృక్షములో ఎల్లప్పుడూ దీపము వెలుగుచుండును. ఆ ఉద్దేశంతోనే అది అచట ఉంచబడెను. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర వెనుకకు పోవలెను. మరి ఎవరునూ వెళ్ళకూడదు. ఇచ్చట దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి, కడగబడి, పరిశుద్ధపరచబడవలెను. ఎందుచేతననగా తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనం చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మరకను కలుగచేయును. కేవలం యేసుక్రీస్తు ప్రభువునొద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినంతలో మనము నీతిమంతులము కాలేము. తలంపులు, మాటల, క్రియల ద్వారా మనం చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై పడును. ఈ మరకలు పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు. మన మనస్సాక్షి గత పాపములన్నింటినీ మనకు గుర్తు చేయును. మనం ఏదైనాను కష్ట పరిస్థితి ద్వారా వెలుచున్నప్పుడు మన మనస్సాక్షి గతములో మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షించుచున్నాడని నేరారోపణ చేయును. అనేకులు ఆ విధంగా గుర్చబడి, ఏడ్చి, ఉపవాసముండి ధర్మ కార్యములు చేదురు. కొందరు తీర్థయాత్రలకు పోదురు. ఆ విధంగా చేయుట ద్వారా తమ మనస్సాక్షి మీది మరకలు పోవురని తలంచుదురు. నేరారోపణ చేయు మనస్సాక్షిని బట్టి వారు కలవరపడుదురు, సమాధానము లేక ఎందురు. తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయంలో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి దొరుకు కొరకు ఏమైనను చేయమని బ్రతిమాలుదురు. ఏ మానవ ప్రయత్నం కూడా మన మనస్సాక్షికి నిజమైన సమాధానము ఇయ్యలేదు. మనము హెబ్రీ 9:12 చదివినట్లు మన నేరారోపణ చేయు మనస్సాక్షి యొక్క మరకలు కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును. ప్రభు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 16వ కీర్తన 10వ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించెను. ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలములోనున్నది. దానికి నిరంతర జీవము కలదు. అక్కడి నుండియే ఆ రక్తము పశ్చాత్తాపడు పాపి హృదయములోనికి ప్రోక్షింపబడును. ఆ రక్తము ద్వారానే నేరారోపణ చేయు మన పాపపు మరకలన్నీ కడగబడును. ప్రైజ్ ద లార్డ్.